నువ్వు ధైర్యముతో నియమంతో ఏ ధర్మాన్ని పాటిస్తున్నావో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. ఇది అండి ఆశీర్వచనం. ఎంత గొప్ప మాట. ఇదే ధర్మో రక్షిత రక్షిత. నిన్ను నేను రక్షించేదేముందయ్యా? నీకు అంతటా క్షేమంగా ఉండుగాక ఇదా నేననేది. నువ్వు పాటించే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. వెళ్ళురామా అన్నది. ఇదండి ముఖ్యం. మీ పిల్లలకి రక్ష వాళ్ళు చేసే ధర్మం. ఇది తెలుసుకోండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్లు కాదు, మంది మార్గబలం కాదు. మన చుట్టూ వందలాది ధనాన్ని పెట్టుకున్నా, కోట్ల ధనం మూలుగుతున్నా, ఆపద సమయంలో నయా పైసా మనల్ని కాపాడుతూ, అధర్మం చేసి డబ్బు పోగు చేసుకున్న ఆపద కాలంలో డబ్బు రక్షించలేదు అని అనేక చరిత్రలే మనకు చెప్తున్నాయి. ఆలోచించండి ఇక్కడ. కనుక మనిషి ధనాన్ని పోగు చేసుకోవడం కాదు, ధర్మాన్ని పోగు చేసుకోవాలి. కష్టకాలంలో ధర్మమే కాపాడుతుంది. అందుకే ధైర్యంగా నిండు మనస్సుతో నియమంగా నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావో, ఓ రఘువంశోత్తమా, ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. ఏమి సంబోధన! రఘువంశోత్తమ అంటే ధర్మం పాటించడం మీ వంశంలో అలవాటు. మీ తాతలు రఘువు, కకుత్సుడు, దిలీపుడు వీళ్ళందరూ ఇదే పని చేశారు. నువ్వు అదే చేస్తున్నావు. సంతోషం. నువ్వు పాటించే ధర్మం నిన్ను రక్షించుగాక అని తల్లి దీవించింది. రామచంద్రమూర్తి సరే అన్నాడు. ఒక పని అయ్యింది.